అక్కడో ప్రధాన పార్టీ అభ్యర్థి తనకు ఓటు వేయమని విస్తృత ప్రచారం చేస్తుంటే మరో రెండు పార్టీల అభ్యర్థులు పోటీలు ఉన్నవారిని కాదు పార్టీని చూడండి అంటూ ప్రచారం చేస్తున్నారట. ఒక్కసారి ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధితో పాటు మరోసారి ఓడినా జనంలో ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారిందట. నాన్ కాంట్రవర్సీ లీడర్గా పేరున్న ఆ అభ్యర్థికి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొచ్చేనా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? లెట్స్ వాచ్. భువనగిరి పార్లమెంట్లో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. తనకు ఓటు వేయమని కమలం పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కోరుతుంటే అభ్యర్థులను కాదు పార్టీలను చూసి ఓటేయండని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కోరుతున్నాయట. అయితే ఒకసారి ఎంపీగా గెలిచిన అనుభవంతో పాటు మరోసారి ఓడినా జనంలో ఉన్న బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో ముందుకు సాగటం ఆయనకు ప్లస్ పాయింట్గా మారిందట. దీనికి తోడు నాన్ కాంట్రవర్షియల్ లీడర్గా పేరున్న ఆ నేతకు గెలుపు అవకాశాలున్నాయనే టాక్ లోకల్గా వినిపిస్తోంది. బూర నర్సయ్య గౌడ్ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అందరికంటే ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆయన గతంలో ఇదే భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి ఎంపీగా గెలిచారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. అయితే గెలిచినా ఓడినా జనంతో ఉంటారన్న పేరు బూర నర్సయ్య గౌడ్కు ఉందంటారు. దేశంలోనే ప్రముఖ డాక్టర్గా పేరు పొందిన బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్స్ జేఏసీ చైర్మన్గా పనిచేసి జైలుకు సైతం వెళ్లటం, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి ఎంపీగా గెలిచారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటు కావటంలో అప్పట్లో ఎంపీగా బూర నర్సయ్య గౌడ్దే కీలక పాత్ర ఉందంటారు. ఇక ఎంపీగా నియోజకవర్గానికి దాదాపు 9,000 కోట్ల రూపాయలు తెచ్చానని, దమ్ముంటే తనకు ముందు తన తర్వాత భువనగిరి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసరడంతో భువనగిరి రాజకీయం పీక్ స్టేజ్కి చేరిందట. ఇక బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ దూసుకుపోతుంటే కాంగ్రెస్లో మాత్రం విచిత్ర పరిస్థితి కనిపిస్తోందట. కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాదు కోమటిరెడ్డి బ్రదర్స్ అని ఏకంగా సీఎం అనటం, భువనగిరికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించటం, రాజగోపాల్ రెడ్డి సైతం అభ్యర్థి ముఖం చూడకండి నా ముఖం చూసి ఓటేయండి అనటం ఆ పార్టీ క్యాడర్ని కూడా డైలమాలో పడేసిందనే చర్చ నడుస్తోంది. ఇక బూర నర్సయ్య గౌడ్ సైతం భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేయటం రాజకీయంగా చర్చ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డికి రాజకీయ జన్మనిచ్చిన భువనగిరిలో ఎంపీగా 19 కోట్లతో మొదలైన అఫిడవిట్ ఇప్పుడు 500 కోట్ల అఫిడవిట్ పెట్టేంత ఆస్తులు పెరిగాయని నేరుగా విమర్శలు చేస్తున్నారు బూర నర్సయ్య గౌడ్. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై, ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చేస్తున్న ఘాటైన విమర్శలు ఎండాకాలం పొలిటికల్ హీట్ను 100 డిగ్రీలకు తీసుకువెళ్తోందట. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రచారంలో వెనుకబడ్డారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిపై సొంత పార్టీలో కొంత వ్యతిరేక భావం ఉండటం ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్కు కొంత కలిసొస్తుందని భువనగిరిలో జోరుగా చర్చ నడుస్తోందట. దీనికి తోడు బూర నర్సయ్య గౌడ్ గత 10 ఏళ్లకు పైగా భువనగిరి పార్లమెంటు పరిధిలో విస్తృత సంబంధాలతో పాటు పార్టీలకు అతీతంగా సంబంధాలు కంటిన్యూ చేయటం, నాన్ కాంట్రవర్సీ లీడర్గా పేరు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలని చర్చ నడుస్తోంది. ఇక దేశంలో మోడీ, భువనగిరిలో బూర అంటూ తనదైన శైలిలో ముందుకు సాగటం ప్రత్యర్థి పార్టీలకు సైతం మింగుడు పడటం లేదట. ప్రచారంలో దూసుకుపోతున్న బూర నర్సయ్య గౌడ్ ఇప్పటికే 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలియతిరిగారు. బీసీలకు బలమైన సెగ్మెంట్ కావడంతో ఆయనకు గ్రాఫ్ పెరిగిందట. అంతేకాదు ప్రధాని మోడీ చరిష్మాతో పాటు బూరకు వ్యక్తిగతంగా ఉన్న మంచి పేరు కూడా గెలుపు తీరానికి చేరుస్తుందని విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. సుపరిచితుడు, సౌమ్యుడు, నర్సయ్యకే ఓటంటున్న జనంతో భారీ మెజారిటీతో బూర గెలుపు ఖాయమంటున్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ మూలాలు బలంగా ఉన్న భువనగిరిలో ఈసారి గెలిచి తీరాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2021లో బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. నర్సయ్య గౌడ్కు మాజీ ఎంపీగా వివాద రహితుడిగా, నియోజకవర్గంలో సుపరిచితుడిగా పేరుంది. అదేవిధంగా ఆయన గతంలో ఈ నియోజకవర్గానికి చేసిన సేవలు కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా భువనగిరి పాలిటిక్స్లో పొలిటికల్ హీట్ 100 డిగ్రీలకు చేరింది. డాక్టర్గా వేల మందికి సేవలు చేసిన బూర నర్సయ్య గౌడ్ గెలుపు తీరం చేరుతారా లేదా చూడాలి.